నా పేరు నాగిడి సదాశివరెడ్డి. మాది గనుముకుల గ్రామానంగా కరీంనగర్ డిస్టిక్. నాకు గత 5 సంవత్సరాల నుంచి ప్యాంక్రియాటిక్స్‌తో బాధపడేవాడిని. అనుకోకుండా ఒకరోజు బాగా సాయంత్రం వేళలో చెస్ట్ మధ్యలో నొప్పి లేవగా కరీంనగర్ పొమ్మని మా ఊరి ఆర్ఎంపీ రిఫర్ చేస్తే నేను కరీంనగర్‌కెళ్ళాను. కరీంనగర్‌కెళ్తే అక్కడ ఒక డాక్టర్ ఉండి టాబ్లెట్లు 15 రోజుల ముందు టాబ్లెట్ రాసిచ్చి మళ్ళీ 15 రోజులకు రమ్మనన్నాడు. 15 రోజుల లోపే మళ్ళీ 15 రోజులు గడవక ముందే 8వ నాడో, 9వ నాడో బాగా మళ్ళీ ఇదే ప్లేస్‌లో ప్యాంక్రియాటిక్ పెయిన్ బాగా వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వెళ్ళాను. అక్కడ వారం రోజులు ఉన్నాను హాస్పిటల్‌లో. ఉన్నాక మళ్ళీ తగ్గిపోయింది. ఇంటికొచ్చాను. ఇది గత 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు జరిగింది. అయిన తర్వాత ఏమైంది మళ్ళా కొన్ని రోజులకు అట్నే నొప్పి లేవగా వేరే మా మిత్రుడుండి కరీంనగర్ కన్నా హైదరాబాద్ మంచిగుంటదన్నాడు. హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్‌కి వచ్చినాను. ఆడికి వచ్చినాక ఎండోస్కోపీ చేయాలని పైప్ వేసి ఒక 15 రోజులు, 20 రోజులు పైప్ ద్వారా ఉంచినారు. ఉంచినాక అక్కడ కూడా మళ్ళీ నెల రోజులకు నీకు ప్యాంక్రియాటిక్ ప్లేస్‌లో వాపు వచ్చింది. అది తగ్గాలన్నారు. కొంచెం టైం పడుతుంది. అది తగ్గిన తర్వాత ఎండోస్కోపీ చేయాలని అన్నారు. అన్నాక నేను ఇంటికి మళ్ళీ వెళ్ళాను. మరి 300 కిలోమీటర్లు దాదాపు. పోయి మళ్ళీ 4 రోజుల వరకు మళ్ళీ నొప్పి లేస్తే మళ్ళీ వచ్చాను. అదే ఎండోస్కోపీ పైప్ ద్వారా వచ్చాను. వస్తే కూడా మళ్ళీ అట్నే ఇంకో 10 రోజుల తర్వాత చూద్దాం అది ఇది అన్నారు. అనుకోకుండా నాకు ఒక మిత్రుడు అదే హాస్పిటల్‌లో కలిసి నాకు మంచి డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ద్వారా చేయించుకున్నారు. ఫేస్ హాస్పిటల్ అని హైటెక్ సిటీ పక్కకు ఉంటుంది. అటు పోదాం పారా చివరి ప్రయత్నం ఒకసారి అంటే ఈ నొప్పి ద్వారానే ఎటు పోదాం మళ్ళీ ఇటు అటు అని అంటే మా మిత్రుడు బలవంతం ద్వారా ఇక్కడికి వచ్చి ఫణికృష్ణ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సార్ నుండి మరి ఇది ఎట్లా సార్ అని నేను నాకు ఇదివరకే ఇట్లా తిరిగినాను నాకు అవస్థ బాగుందని నా పరిస్థితి ఇది సార్ అని చెప్తే సార్ నుండి "నువ్వు ఇక్కడనే అడ్మిట్ కావాలి రేపు అడ్మిట్ అయ్యారు సార్ నొప్పి బాగుందంటే అడ్మిట్ కావాలి అన్నాక రేపు తెల్లారి అడ్మిట్ అయ్యి 25వ తారీఖు ఫిబ్రవరి అపాయింట్మెంట్ 25 తారీఖు నాడు తీసుకుంటే 26వ తారీఖు నాకు సర్జరీ చేశారు సార్. ప్యాంక్రియాటిక్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత 10 రోజుల వరకు ఇక్కడనే ఉన్నాను. 6వ తారీఖు నేను డిశ్చార్జ్ అయ్యాను. పోయినాక యథావిధిగా మళ్ళీ 10, 11వ తారీఖు వరకు వచ్చి కుట్టుకున్నాను. నార్మల్‌గా నేను మంచిగా రిలాక్స్ ఉన్నాను. మంచిగా పని చేసుకుంటున్నాను. నాకు ఈ ఫేస్ హాస్పిటల్ ద్వారా ఇదొక్కటి నాకు ఒక పునర్జన్మ దొరికినట్టు అయిపోయింది. ఇంతటి ఈ ఎంతో సహాయం చేసినట్టు అయిపోయింది సార్ నాకు. దీని ద్వారా సార్‌కి ఎంతో సహాయపడి ఉంటాను.